పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. పండగల సీజన్ వచ్చిందంటే దానితో పాటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చేస్తుంది. పెళ్ళెప్పుడు లేదా ఈ అబ్బాయికి అసలు పెళ్ళవుతుందో లేదో అని అనుకుంటున్నటువంటి టైంలో అండ్ షీ సెడ్ ఎస్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేసి రాణా అభిమానుల్లో చాలామంది వావ్ రాణాకి పెళ్ళైపోతుందా అని, రాణాని చాలా ఎక్కువగా ప్రేమించేటువంటి అమ్మాయిలేమో అబ్బా రాణాకి పెళ్ళైపోతుందా అనే ఫీలింగ్ని మిగిల్చాడు. అయితేనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఆఫ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రాణా దగ్గుబాటికి పెళ్ళైపోయిందా. మరి ఈ కొత్త పెళ్లి కొడుకుని కలుద్దామా? పండగ కొత్త పిండి వంటలు ఏం చేస్తున్నారో అల్లుడు కోసం తెలుసుకుందాం. హాయ్ రాణా. హాయ్ సుమా గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, సూపర్ గుడ్. హౌ ఆర్ యు? వెరీ వెల్. ఆల్ ఇస్ వెల్. ఆల్ ఇస్ వెల్. Hearty congratulations to you, Mr. and Mrs. Rana. Thank you very much. ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేనే అడుగుంటాను అసలు. సో మెనీ టైమ్స్ ఐ పుల్డ్ యువర్ లైక్ పెళ్ళెప్పుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము ఇంకోటి అడుగుతాం, పిల్లలెప్పుడు అని. జస్ట్ పెళ్ళే 4 రోజులు అయింది ఉన్నట్టు చెప్తాను ఇప్పుడే. అంటే జనరల్లీ ఏంటంటే స్టడీస్ అవ్వగానే జాబ్ ఎప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో జనాలు క్వశ్చన్లు అడగడానికి ఒక అదుపు ఉండనే ఉండదు. సో ఇది మీరు మనం ఆడియో ఫంక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అడగడం స్టార్ట్ చేయండి కొంచెం. నేనేం అడిగినా అది నిజమైపోతుందనా, ఎలాగో అలా జరుగుతుందని. How is Mihika? Very well, happy, settled. Like మీరు and she said yes అని ఒక పోస్ట్ పెట్టగానే చాలా మంది ఫ్యాన్స్ they were so happy and so many girls they were so disappointed. వేరేలా అనుకుంటున్నారు కానీ బా వెళ్ళిపోయిందని అనుకుని చాలా ఇంకా ఎక్కువ మంది ఉన్నారని నా నమ్మకం. లేదు, బట్ ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ న్యూస్, గుడ్ న్యూస్ అండ్ టు సీ యువర్ హోల్ ఫ్యామిలీ పిక్చర్ కదా. చాలా సేపు ఐ స్పెండ్ సమ్ టైమ్ లుకింగ్ అట్ ఆల్ ఆఫ్ యు ఆల్. సో ఇప్పుడు కొంచెం లాంగ్ వెకేషన్ లో ఉన్నట్టున్నారు కదా అందరం ఇంకా అంటే అందరం లాంగ్ వెకేషన్ లోనే ఉన్నాం కదా. అవును. సో ఈ లాంగ్ వెకేషన్ లో బికాస్ వీఆర్ ఆల్ పాసింగ్ త్రూ అన్సర్టన్ టైమ్స్ కాబట్టి మేము దీన్ని తీసుకొని వచ్చాము టు గివ్ సమ్ గుడ్ న్యూస్ టు పీపుల్ దట్ అరౌండ్ ద వరల్డ్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, సచ్ నైస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. 100%. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే సమ్మన్ హ్యాస్ టు కీప్ బ్రింగింగ్ జాయ్, అదర్వైజ్ అండ్ ఐ యామ్ జాయ్ కంప్లీట్లీ. మీకన్నా జాయ్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. మొన్న విజయ్ తో మాట్లాడినప్పుడు గ్లాస్ లో ఏదో పెట్టుకొని తాగుతున్నాడు, మీకు తెల్లగానే ఉంది. ఇప్పుడే కదా పెళ్ళయింది, ఇప్పుడు వేరే డ్రింక్ లే ఉండవు. అలా మధ్యాహ్నం మరి అలా కూర్చుని ఇలా మాట్లాడడం అయితే అవదు. ఓకే, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, టు యూ టూ. మనకి తెలుగిళ్లలో పండగ అనేసరికి కొత్త అల్లుడు, ఆ కొత్త అల్లుడికి రకరకాల మర్యాదలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మీకు అది నార్త్ సైడ్ అనుకుంటాను, అటువైపు వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? అంటే నేను డిస్కవర్ చేస్తున్నానండి ప్రతిసారి ఒక్కొక్క ట్రెడిషన్. అంటే మనకి తెలియదు కదా ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో. రాఖీ రోజు రాఖీ మనకు అర్థం అవుతుంది, రాఖీ కడతారని. తర్వాత వాళ్ళకి లుంబా అనేది ఉందంట, సిస్టర్ ఇన్ లాల్ కడతారు. సో మా సిస్టర్ తను కట్టడం అలాంటిది. సో ఇలా ప్రతిసారి మన ట్రెడిషన్ ఒకటి జరుగుతున్నప్పుడు ఒకటి డిస్కవర్ చేస్తున్నా నేను కూడా కొత్తగా. ఇప్పుడు మనకి కొత్తగా ఒకటి తెలిసింది, లుంబా అని ఒకటి ఉందని. ఎస్, రాఖీ. నాకు ఓన్లీ నేను చేసే జుంబా గురించి మాత్రమే తెలుసు. సో ఇప్పుడు ఇలా ఒకటి ఉందని తెలుసు. మరి సిస్టర్ లో కూడా డబ్బులు ఇచ్చుకుంటారా? ఏమో తెలియదు స్కీమ్ ఎగ్జాక్ట్ గా. అంటే ఇదైతే పద్ధతి అయితే ఉందని తెలుసు, అర్థమైంది. స్లోగా ఒక్కొక్కటి కనుక్కుంటా. ఇలాంటివి నాకు ముందు నుంచి తెలియదు, ఎందుకంటే నాకు బ్రదర్స్ లేరు. సిస్టర్స్ తో కట్టించేసుకుని డబ్బులు తీసుకునేదాన్ని. ప్రాబ్లీ నెక్స్ట్ టైం నుంచి నేను కూడా ఆ స్కీమ్ లో జాయిన్ అవుతాను. లుంబా అనేది ఒకటి ఉంది అని.